Good morning, Nana. Today we will learn about structure of excretory system. So excretory system lo main ga human being lo main ga manki a pair of kidneys are present. This pair of kidneys ante rendu kidneys unnai. Ee pair of kidneys are in reddish brown in color. Present in the abdominal position వచ్చి it's a level that is in the thoracic, last thoracic and the third lumbar. ఇక్కడ చూడండి, kidneys are present on either side of the vertebral column. kidneys అనేవి ఈ vertebral column కి ఈ పక్క ఉన్నాయి. ప్లస్ వాటి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి? లెవెల్స్ అని చూసుకున్నట్టయితే ఆ యొక్క లాస్ట్ థొరాసిక్ ప్లస్ ఆ యొక్క థర్డ్ లంబార్ వర్టిబ్రే ఆ యొక్క దగ్గర ఉంది. ఇక్కడ మెయిన్గా రైట్ కిడ్నీ అనేది స్లైట్లీ కొంచెము కిందకు ఉంటుంది. రైట్ కిడ్నీ కిందకు ఉండడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ లివర్ ఉంది. లెఫ్ట్ కిడ్నీ కొంచెము పైకి ఉంటుంది. సో నౌ ద క్వశ్చన్ ఇస్ దట్ so kidney reddish brown in color present on either side of the vertebral column and it is in the level of the last thoracic and third lumbar vertebrae and it is in a retroperitoneal position. Retroperitoneal position ante kidney is a retroperitoneal organ antaru. Karanam erante kidney is not covered by the peritoneum layer. ఒకటి రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అంటే ఆ యొక్క అబ్డామినల్ వాల్ కి పెరిటోనియం లేయర్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని రెట్రోపెరిటోనియల్ పొజిషన్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద కిడ్నీ అనేది మనకి 120 నుంచి 170 గ్రామ్స్ వరకు ఉంటుంది. కిడ్నీ అనేది 120 గ్రాముల నుంచి 170 గ్రాములు వయసును బట్టి దాని యొక్క వెయిట్ ఉంటుంది. కిడ్నీ చూసుకున్నట్టయితే సైజ్ కూడా మనకి కిడ్నీ 10 సెంటీమీటర్ల పొడవు, 5 సెంటీమీటర్ల వెడల్పు, 2.5 సెంటీమీటర్ మందం ఉంటుంది. అంటే ద సైజ్ ఆఫ్ ద కిడ్నీ 10 సెంటీమీటర్స్ లెంత్, 2.5 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ బ్రెడ్త్. Is it? Kidney is in the shape of a bean-shaped structure. Kidney is a bean-shaped structure. Kidney is enclosed in a fibrous tough capsule. అంటే కిడ్నీ అనేది టఫ్ ఫైబ్రస్ క్యాప్సూల్ లో కవర్ అయి ఉంటుంది. లోపల డెలికేట్ అయినటువంటి కిడ్నీ లోపల ఉంటుంది. కిడ్నీలో మనం చూసుకున్నట్టయితే కిడ్నీ స్ట్రక్చర్ అవుట్ సైడ్ కాన్వెక్స్ స్ట్రక్చర్, ఇన్సైడ్ కాన్కేవ్ స్ట్రక్చర్. ఇక్కడ ఒక సైడ్ కాన్వెక్స్ స్ట్రక్చర్ ఉంది. ఆ కాన్వెక్స్ స్ట్రక్చర్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి కాన్కేవ్ స్ట్రక్చర్ లో ఒక నాచ్ అంటారు, ఒక చిన్న గుంట లాంటిది. ఆ నాచ్ లో ఏముంటుందంటే రీనల్ ఆర్టరీ బ్లడ్ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. లోపల నుంచి రీనల్ వెయిన్ అనేది బ్లడ్ బయటకు తీసుకొస్తుంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఏర్పడినటువంటి యూరిన్ ని బయటకు తీసుకురావడానికి ఒక యూరినరీ ట్యూబ్యూల్ ఉంటుంది, దట్ ఈస్ యూరిటర్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్. సో ఇక్కడ చూడండి, ఇది కాన్వెక్స్, ఇటు సైడ్ కాన్కేవ్. సో ఇక్కడ ఒక నాచ్ ఉంటుంది, ఒక గుంటలాగా ఉంది. ఆ గుంటలాగా దాంట్లో రీనల్ ఆర్టరీ బ్లడ్ తీసుకెళ్తుంది. రీనల్ ఆర్టరీ బ్లడ్ లోపలికి తీసుకెళ్తుంది. లోపల నుంచి బ్లడ్ రీనల్ వెయిన్ ద్వారా బయటకు వస్తుంది. రీనల్ వెయిన్ ద్వారా బ్లడ్ బయటకు వస్తుంది. తర్వాత ఇంకొక ట్యూబ్ ఉంది. ఆ ట్యూబ్ ఏమంటారంటే ఆ యొక్క యూరిటర్, యూరిన్ కిడ్నీ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఇస్ ఇట్? సో ఇప్పుడు ఈ యొక్క కిడ్నీ మనం తీసుకున్నట్టయితే 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏమంటారంటే కార్టెక్స్ మెడుల్లా. సో అవుట్ సైడ్ మనకి ఈ భాగాన్ని ఏమంటారంటే ఈ భాగాన్ని కార్టెక్స్ అని అంటారు. సో కిడ్నీలో అవుట్ సైడ్ దట్ ఈస్ ద పోర్షన్ ని కార్టెక్స్, మిడిల్ లోపల వైపు
మెడులా అని అంటారు. ఈ మెడుల భాగంలో ఏముంటుందంటే ట్రయాంగులర్ షేప్ స్ట్రక్చర్స్, ట్రయాంగులర్ షేప్, కోన్ షేప్, కనిపించాలనుకుంటే ఈ కోన్ షేప్ స్ట్రక్చర్స్, ఈ కోన్ షేప్ స్ట్రక్చర్స్ ఏమంటారంటే పిరమిడ్స్ అని అంటారు. ఈ పిరమిడ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అట్ ద జంక్షన్ ఆఫ్ కార్టెక్స్ అండ్ మెడుల్లా. ఎక్కడైతే కార్టెక్స్ మెడుల్లా ఉన్నాయో ఆ యొక్క జంక్షన్స్ దగ్గర ఈ యొక్క పిరమిడ్ స్టార్ట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి చూడండి, ఇప్పుడు ఇది కిడ్నీ, ఇది కార్టెక్స్, ఇంతవరకు కార్టెక్స్ ప్లేస్, ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అంతా కూడా మెడుల్లా, ఈ ప్లేస్ అంతా కూడా మెడుల్లా. కరెక్ట్ గా ఆ యొక్క పిరమిడ్స్ ఈ యొక్క ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ది మెడుల్లరీ పిరమిడ్ స్టార్ట్స్ ఫ్రమ్ అట్ ది జంక్షన్ ఆఫ్ కార్టెక్స్ అండ్ మెడుల్లా. అది ఒకటి అర్థమైంది. నెక్స్ట్, దీస్ పిరమిడ్స్ అనేవి ఇస్ బీన్ ఇంటరప్టెడ్. వీటి మధ్యలో కార్టెక్స్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఆ ఎక్స్టెండ్ అయినటువంటి కార్టెక్స్ ని ఏమంటారంటే కాలమ్ ఆఫ్ బర్టీ, కాలమ్ ఆఫ్ బర్టీ అంటారు. ఇక్కడ అంటే ఏంటంటే ఇన్ బిట్వీన్ ది పిరమిడ్స్ there is a gap. దట్ గ్యాప్ ఏమంటారంటే కాలమ్ ఆఫ్ బర్టిన్ అని అంటారు. నెక్స్ట్, ఇక్కడ పిరమిడ్స్ వచ్చినట్టయితే పిరమిడ్స్ యొక్క ఎండ్ భాగాన్ని చూడండి. పిరమిడ్స్ యొక్క ఎండ్ భాగము రీనల్ ప్యాపిలా అంటారు. ఆ రీనల్ ప్యాపిలాకి ఎండ్ భాగంలో ఒక కప్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది, అవునా? దాన్ని క్యాలిక్స్ అని అంటారు. ఈ క్యాలిక్స్ అనేది ఒక ఫన్నెల్ షేప్ స్ట్రక్చర్ అయినటువంటి పెల్విస్ కి కరెక్ట్ పెల్విస్ లోకి ఓపెన్ అవుతుంది. థింగ్స్ ఆర్ లిసన్. ఒకటి ఇక్కడ చూడండి, పిరమిడ్, దిస్ ఈస్ పిరమిడ్. ఈ పిరమిడ్ చివరిలో కప్ షేప్ స్ట్రక్చర్ అయినటువంటి క్యాలిక్సిస్, అక్కడి నుంచి ఒక ట్రయాంగులర్ షేప్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇది పిరమిడ్, పిరమిడ్ చివరిలో రేడియల్ ప్యాపిల్లే, ఆ ప్యాపిల్లేకి ఇక్కడ కప్ షేప్ స్ట్రక్చర్ క్యాల్సిస్. ఆ క్యాల్సిస్ కి ఇక్కడ ఒక కోన్ షేప్ స్ట్రక్చర్ వస్తుంది, దాన్ని రీనల్ పెల్విస్. రీనల్ పెల్విస్ నుంచి మనకి ఆ యొక్క యూరిన్ బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. దట్స్ అబౌట్ ఆ యొక్క కిడ్నీ స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే. నెక్స్ట్ మనం కంపేర్ చేస్తే యూరిటర్స్. ఈ యూరిటర్స్ అనేవి ఏంటంటే ఒక ట్యూబ్. యూరిటర్స్ అనేది ఒక ట్యూబ్. అది ఏ ట్యూబ్ అంటే చూడండి, ఒక కిడ్నీ, రెండు కిడ్నీలు ఉన్నాయి. రెండు కిడ్నీ నుంచి ఒక ట్యూబ్ వస్తుంది. ఆ ట్యూబ్ ని ఏమంటారంటే యూరిటర్ అంటారు. ఈ యూరిటర్ ఏం చేస్తుందంటే కిడ్నీ ఫిల్టర్ చేసినటువంటి ఆ యూరిన్ ని యూరినరీ బ్లాడర్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి యూరినరీ బ్లాడర్ ఉంటుంది. సో యూరిటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ a tube which is connecting the kidney with the urinary bladder, which is generally 20 to 30 centimeters in length. 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి ఒక సన్న ట్యూబ్. ఇట్ ఈస్ స్లెండర్ వైటిస్. లోపల ఏముంటుందంటే ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఉంటుంది. అంటే ఒక సన్నంగా, అవునా, స్లెండర్ లాంగ్ ట్యూబ్ which is having inside a transitional epithelium ఉంది. ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ ఏర్పడినటువంటి యూరిన్ ని ఈ యొక్క యూరినరీ బ్లాడర్ కి తీసుకొస్తుంది. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ కదా, యూరినరీ బ్లాడర్ అనేది ఇట్ ఇస్ ఏ sac like structure which stores urine and sends out urine after ఫిల్ అయిన తర్వాత యూరిన్ బయటికి పంపిస్తుంటుంది. అయితే ఇక్కడ యూరినరీ బ్లాడర్లో మనకి కావాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లోయర్ అబ్డామినల్, ఒక sac like structure which can expand or you can say contract, a distensible sac like structure అంటారు. డిస్టెన్సిబుల్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది లేదా చిన్నదవుతుంది. ఆ డిస్టెన్సిబుల్ సాక్ స్టోరేజ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఉంటుంది. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే దీంట్లో రెండు స్ఫింక్టర్స్ ఉంటుంది. ఇంటర్నల్ స్ఫింక్టర్ ఒకటి, ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ ఒకటి. ఇంటర్నల్ స్ఫింక్టర్ వచ్చి స్మూత్ మజిల్తో ఫామ్ అయి ఉంటుంది. ఎక్స్టర్నల్ స్ఫింక్టర్ వచ్చి స్ట్రిప్డ్ మజిల్తో ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూరినరీ బ్లాడర్
ఒక యూరినరీ బ్లాడర్ తీసుకున్నట్టయితే ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ విచ్ ఇస్ డిస్టెన్సిబుల్ ప్లస్ లోపల ట్రాన్సిషన్ ఎపిథీలియం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పై నుంచి రెండు ట్యూబ్స్ వచ్చాయి. ఆ రెండు ట్యూబ్స్ ఏమంటారంటే యూరెటర్ అంటారు. దీంట్లో ఫుల్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు స్పింటర్స్ ఉంటుంది. ఇది ఒక స్పింటర్, ఇంకొక స్పింటర్. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. ఫస్ట్ స్పింటర్ అనేది స్మూత్ మజిల్ తో ఏర్పడి ఉంటుంది. సెకండ్ స్పింటర్ వచ్చి స్ట్రిప్డ్ మజిల్ తో ఏర్పడి ఉంటుంది. సో ఇవి రెండు మజిల్స్ అవునా జనరల్ గా కాంట్రాక్టెడ్ పొజిషన్ లో ఉంటుంది. అవి రిలాక్స్ అయితే మనకి యూరిన్ అనేది లోపల నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, యూరినరీ బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి పోవడానికి ఇంకొక ట్యూబ్ ఉంటుంది. ఆ ట్యూబ్ అవునా దాన్ని ఏమంటారంటే యూరెత్రా అని అంటారు. సో యూరెత్రా అనేది ఏంటంటే విచ్ ఫ్రమ్ యూరినరీ బ్లాడర్ నుంచి ఆ యూరిన్ ని బయటికి పంపించేదాన్ని అవునా యూరిత్రా అని అంటారు. ఇక్కడ యూరిత్రా గురించి చెప్పాలనుకుంటే మేల్స్ లో యూరిత్రా అనేది లెంతీగా ఉంటుంది, ఫీమేల్స్ లో యూరిత్రా అనేది చాలా చిన్నదిగా ఉంటుంది. దానివల్లే ఫీమేల్స్ లో ఎక్కువ మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణము వాళ్ళలో ఈ యూరిత్రా అనేది చిన్నగా ఉండడం కారణము. అదొకటి దాంట్లో ఉన్నది. దట్స్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ. ఇప్పుడు కిడ్నీలో ఏముంటుంది? బేసిక్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఏంటి అంటే నెఫ్రాన్. సో నెఫ్రాన్, ఒక్కొక్క కిడ్నీలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయంటే దాదాపు 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటుంది. ఈ 1 మిలియన్ నెఫ్రాన్స్, ఒక్కొక్క నెఫ్రాన్ మనం తీసుకున్నట్టయితే 1.2 నుంచి 1.5 ఇంచెస్ వరకు లెంత్ ఉంటుందంట. అంటే ఒక కిడ్నీలో దాదాపు 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటుంది. 1 మిలియన్ నెఫ్రాన్స్ లో చూసుకున్నట్టయితే ఒక్కొక్క నెఫ్రాన్ దాదాపు 1.2 నుంచి 1.5 ఇంచెస్ లెంత్ ఉంటుంది. ఇంతటి పొడవు ఉన్నటువంటిది దాదాపు ఒక క్రో ఉంటుంది. అయితే 1 మిలియన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే ఒక నెఫ్రాన్ లో బేసిక్ గా ఏముంటుంది అంటే నెఫ్రాన్ లో బేసిక్ గా ఒకటి క్యాప్సులర్ పార్ట్, ట్యూబులర్ పార్ట్. క్యాప్సులర్ పార్ట్, ట్యూబులర్ పార్ట్ అనే రెండు పార్ట్లు ఉంటుంది. క్యాప్సుల్ పార్ట్ ఆర్ కెన్ సే రీనల్ ట్యూబ్యూల్ పార్ట్. క్యాప్సుల్ పార్ట్ లో మనకి ఏముంటుందంటే ఒక కప్ షేప్ స్ట్రక్చర్. ఇక్కడ మెయిన్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే నెఫ్రాన్ లో కిడ్నీలో నుంచి అవునా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ కిడ్నీకి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఆ సరఫరా రక్తాన్ని ఏమంటారంటే రీనల్ ఆర్టరీ. ఈ రీనల్ ఆర్టరీ కిడ్నీలోకి రక్తం తీసుకెళ్తున్నటువంటి ఒక ఆర్టరీ. అది ఏమవుతుందంటే డివైడ్ అయిపోతుంది. అంటే ద రీనల్ ఆర్టరీ will divide numerously, supplying blood to each of the nephron. సో ఈ యొక్క రీనల్ ఆర్టరీ చిన్న చిన్న ట్యూబ్స్ గా డివైడ్ అవుతుంది. ఆ చిన్న చిన్న బ్లడ్ క్యాపిలరీస్ ని ఏమంటారంటే అఫరెంట్ బ్లడ్ క్యాపిలరీస్, అఫరెంట్ ఆర్టియోల్ అంటారు. అఫరెంట్ ఆర్టియోల్ చూడండి. అంటే రీనల్ ఆర్టరీ అనేది ఒక పెద్ద ఆర్టరీ. అదేమవుతుంది కిడ్నీ లోపల పోయిన వెంటనే చిన్న చిన్న ట్యూబ్స్ గా డివైడ్ అవుతుంది. ఆ ట్యూబ్స్ ని మనం ఏమంటాము అఫరెంట్ ఆర్టిరియోల్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఈ అఫరెంట్ ఆర్టిరియోల్ ఒక కప్ షేప్ స్ట్రక్చర్ లోకి వెళ్తుంది. అంటే ఈ యొక్క అఫరెంట్ ఆర్టిరియోల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఏమవుతుందంట ఇంకా చిన్న చిన్న ట్యూబ్స్ గా డివైడ్ అయిపోతుందంట. అవునా?
తర్వాత ఇక్కడ ఈ యొక్క సన్న సన్న ట్యూబ్స్ అన్ని యూనిట్ అయ్యి ఒక ట్యూబ్ ఫామ్ అవుతుంది. ఆ సన్న ట్యూబ్ ఏమంటారంటే ఇఫరెంట్ ఆర్ట్రియోల్. మీకు ఇది అర్థం అవ్వాలంటే సింపుల్ అన్న. అఫరెంట్ ఆర్ట్రియోల్ ఇలా వచ్చింది, ఇలా చిన్న చిన్నదిగా డివైడ్ అయింది. అఫరెంట్ ఆర్ట్రియోల్ ఇలా వచ్చింది, ఆ కప్లో వెళ్ళిన తర్వాత ఇలా సన్న సన్నగా డివైడ్ అయింది. అక్కడి నుంచి సన్న సన్నగా ట్యూబ్స్ అన్ని కూడా యూనిట్ అయ్యి ఒక ట్యూబ్ ఏర్పడింది. సన్న సన్నగా ఉన్నటువంటి ట్యూబ్స్ అన్ని కూడా యూనిట్ అయ్యి ఒక ట్యూబ్ ఏర్పడింది. దాన్ని ఏమంటారంటే ఇఫరెంట్ ఆర్ట్రియోల్. సో అఫరెంట్ ఆర్ట్రియోల్, ఇఫరెంట్ ఆర్ట్రియోల్ అర్థమైంది. అఫరెంట్ ఆర్ట్రియోల్ ఏంటంటే మన యొక్క హార్ట్ నుంచి బ్లడ్ రీనల్ ఆర్టరీ ద్వారా కిడ్నీకి సరఫరా చేస్తే రీనల్ ఆర్టరీ అనేది ఫైన్ చిన్న చిన్నగా డివైడ్ అయ్యి అఫరెంట్ ఏఎఫ్ఎఫ్ అఫరెంట్ ఆర్ట్రియోల్ గా ఫామ్ అయ్యి ఒక్కొక్క నెఫ్రాన్ లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత కప్ షేప్ వెళ్ళిన తర్వాత ఫైన్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది బౌమెన్స్ క్యాప్సూల్. సో అఫరెంట్ ఆర్ట్రియోల్ బయట నుంచి వచ్చింది, అది ఏమైపోతుందంటే సన్నటి ట్యూబ్స్ గా డివైడ్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే అఫరెంట్ ఏఎఫ్ఎఫ్ఈఆర్ఎన్టి. తర్వాత ఈ యొక్క సన్న సన్న ట్యూబ్స్ అన్ని యూనిట్ అయ్యి ఈ యొక్క సన్న సన్న ట్యూబ్స్ అంటే క్యాపిలరీస్, ఫైన్ బ్లడ్ క్యాపిలరీస్ అన్ని కూడా యూనిట్ అయ్యి ఒక ట్యూబ్ బయటకు వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఇఫరెంట్ ఆర్ట్రియోల్. సో ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ క్యాపిలరీస్ లా ఫామ్ అయింది, ఒక బంచ్ ఆఫ్ క్యాపిలరీస్ ని ఫామ్ అయింది. దాన్ని ఏమంటారంటే గ్లామెరులస్ అని అంటారు. గ్లామెరులస్ అంటారు. అంటే బంచ్ ఆఫ్ క్యాపిలరీస్ ఏమంటారు? గ్లామెరులస్ అని అంటారు. ఒక బాల్ లాగా, ఒక గ్రేప్ గుత్తి లాగా ఉంటుంది ఇక్కడ. దీన్నే గ్లామెరులస్ అంటారు. ఈ కప్ షేప్ స్ట్రక్చర్ ఏమంటారు? బౌమెన్స్ క్యాప్సూల్ అని అంటారు. ఈ కప్ షేప్ స్ట్రక్చర్ ఏమంటారు? బౌమెన్స్ క్యాప్సూల్. ఇక్కడ చూడండి, బౌమెన్స్ క్యాప్సూల్ ప్లస్ గ్లామెరులస్ రెండు కలిపితే మాల్ఫిజియన్ క్యాప్సూల్ అని పిలుస్తారు. బౌమెన్స్ క్యాప్సూల్ అంటే ఒక కప్ స్ట్రక్చర్, గ్లామెరులస్ అంటే బంచ్ ఆఫ్ క్యాపిలరీస్. ఇది రెండు విడివిడి, రెండింటిని కలిపి చెప్పాలనుకున్నప్పుడు మాల్ఫిజియన్ క్యాప్సూల్ అని పిలుస్తారు. మాల్ఫిజియన్ క్యాప్సూల్ ఇస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ బౌమెన్స్ క్యాప్సూల్ ప్లస్ గ్లామెరులస్ అని అంటారు. ఇది ఒక అర్థమైంది. నెక్స్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క అఫరెంట్ ఆర్ట్రియోల్ యొక్క డయామీటర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, దీని యొక్క డయామీటర్ తక్కువగా ఉంటుంది. అఫరెంట్ ఆర్ట్రియోల్ యొక్క డయామీటర్ పెద్దదిగా ఉంటుంది, ఇఫరెంట్ ఆర్ట్రియోల్ డయామీటర్ చిన్నదిగా ఉంటుంది. అది క్లారిటీ. నెక్స్ట్ కమింగ్ ఇక్కడ బౌమెన్స్ క్యాప్సూల్ లో ఈ యొక్క లేయర్ లో ఏముంటుందంటే పోడోసైట్స్ సెల్స్ ఉంటుందంట. ఏముంటుంది? పోడోసైట్ సెల్స్. ఈ పోడోసైట్ సెల్స్ ఎలా అరేంజ్ చేయండి అంటే ఒక్కొక్క సెల్స్ కి మధ్యలో, వాటి సెల్స్ కి మధ్యలో అంటే ఏంటి, సెల్ లోపల కాదు. పోడోసైట్స్ అనేవి ఏంటంటే ఒక గోడ కట్టేటప్పుడు ఇటుకరాయికి ఎలాగైతే గ్యాప్ ఏర్పడి అక్కడ ఇసుక వేస్తూ సిమెంట్ వేస్తారో అలాగే ఈ పోడోసైట్స్ అనేవి అలా అరేంజ్ అయ్యి వాటి మధ్య గ్యాప్ ఉంటుంది, దాన్ని స్లిట్స్ అంటారు. స్లిట్స్ లేదా ఫెనస్ట్రేషన్ అంటారు. ఏంటంటే పోడోసైట్స్ సెల్స్ కి మధ్యలో చూడండి, ఇవన్నీ కూడా పోడోసైట్స్ అనుకోండి. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఆ పోడోసైట్స్ కి మధ్యలో ఖచ్చితంగా ఏమున్నాయి? గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ని స్లిట్స్ అంటారు. ఎలాగైతే ఒక
ఇసుక జల్లించేటప్పుడు ఆ యొక్క ఆ జల్లెడలో ఎలాగైతే గ్యాప్స్ ఉంటుందో అలా గ్యాప్స్ ఉంటుంది ఈ పోడోసైట్ వల్ల. ఇది అలా అరేంజ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కావాల్సింది ఈ యొక్క బ్లడ్ కపిల్స్లో కూడా ఎండోథీలియం లేయర్ కూడా అలా పల్చగా ఉంటుంది. ఆ యొక్క లేయర్ అలా పల్చగా గ్యాప్స్ ఉండడం వల్ల ఎక్కడ ఈ యొక్క గ్లామరస్లో ఇక్కడి నుంచి ఏమవుతుందంట వాటర్ కొన్ని ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా కిందకు వస్తుంది. అది మనము ఆ యొక్క యూరిన్ ఫార్మేషన్ చెప్పేటప్పుడు మనం చదువుకుంటాం. ఫస్ట్ ఇది కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటంటే అఫరెంట్ ఆర్టియోల్ అర్థం అవ్వాలి. ఇఫరెంట్ ఆర్టియోల్, బౌమన్స్ క్యాప్స్యూల్, గ్లామరులస్ అండ్ పోడోసైట్స్. పోడోసైట్స్ అంటే ఏంటంటే ఇది స్పెసిఫైడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది బౌమన్స్ క్యాప్స్యూల్. ఇన్ దీస్ పోడోసైట్స్ కి మధ్యలో గ్యాప్స్ ఉంటుంది. ఆ గ్యాప్ లో ఆ యొక్క ఫిల్ట్రేట్ అంటే ఈ యొక్క గ్లాండ్స్ ఏదైతే ఫిల్టర్ అవుతుందో అది కిందకి రావడానికి అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క బౌమన్స్ క్యాప్సూల్ దట్ ఈస్ స్మాల్ ఫిజిన్ క్యాప్సూల్ అయిన తర్వాత నెక్స్ట్ ఉండేది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్, ఒక స్లెండర్ ట్యూబ్ అవునా. సో ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక హెన్లీస్ లూప్ అని ఉంటుంది. హెన్లీస్ లూప్ బిఫోర్ ఉన్నటువంటి ట్యూబ్ ని ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. మీకు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కప్ షేప్ స్ట్రక్చర్ బౌమన్స్ క్యాప్సూల్. అక్కడి నుంచి ఒక ట్యూబ్ వస్తుంది. ఆ ట్యూబ్ ని ఏమంటారంటే ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటే అర్థం ఏంటంటే అవునా ఎక్కువగా వంపులు తిరిగినటువంటి అవునా మడతపడినటువంటి వంపులు తిరిగినటువంటి దాన్నే కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటారు. అది ట్యూబ్ గా సన్న ట్యూబ్ గా ఉంది కాబట్టి ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. అక్కడి నుంచి మనకి ఏమొస్తుందంటే ఒక హెయిర్ పిన్ బెండ్. హెయిర్ పిన్ బెండ్ అంటే పక్క పిన్ను తెలుసు కదా, పక్క పిన్ను తెలుసు కదా, అలాగే ఇట్లా పక్క పిన్ చెప్తారు చూడండి. అలా హెయిర్ పిన్ బెండ్ షేప్ లో హెన్లీస్ లూప్ అనేది ఉంటుందంట. హెన్లీస్ లూప్. ఈ హెన్లీస్ లూప్ లో దీన్నేమో డిసెండింగ్ లింబ్ అంటారు, దీన్ని అసెండింగ్ లింబ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకు వచ్చేది ఏమిటంటే డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్. డిజిటల్ కాదు, డిజిటల్ DISTAL. ఇది వచ్చి PROXIAMAL ప్రాక్సిమల్ లో ఇది డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్. ఆ తర్వాత ఈ డిజిటల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అలా ఎక్స్టెండ్ అయ్యి అవునా ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఇనిషియల్ కనెక్టింగ్ ట్యూబ్యూల్ గా రన్ అవుతుంది. ఇనిషియల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ గా రన్ అవుతుంది. అక్కడి నుంచి ఇనిషియల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ అంతా కూడా కలిసి ఒక స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ గా ఏర్పడి ఆ స్ట్రైట్ కలెక్టింగ్ డక్ట్ మెడులర్ పిరమిడ్ చివరి భాగంలో వచ్చి ఆ యొక్క డక్ట్ ఆఫ్ బెల్ని అంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సరే ఇప్పుడు మనకు పాయింట్ ఉంటాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిజిటల్ కన్వర్టెడ్ ట్యూబ్యూల్ ఇది ఉంది అవునా. ఈ చివరి నుంచి ఏమొస్తుందంటే ఇనిషియల్ కలెక్టింగ్ ట్యూబ్యూల్. ఒక్కొక్క పిరమిడ్ నుంచి ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఆ యొక్క పిరమిడ్స్ లో ఉంటుంది అవునా. ఆ యొక్క పిరమిడ్స్ లో ఉండి ఒక్కొక్క డిజిటల్ కన్వర్టెడ్ నుంచి ఇనిషియల్ కలెక్టింగ్ ట్యూబ్యూల్ వస్తుంది. ఇనిషియల్ కలెక్టింగ్ ట్యూబ్యూల్ నుంచి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక పిరమిడ్ వేద్దాం. ఇది ఒక పిరమిడ్ అనుకుందాం. ఈ పిరమిడ్ లో డిజిటల్ కనెక్టింగ్ ట్యూబ్యూల్ అంటే ఇది హెన్రీస్ లూప్, ఇది హెన్రీస్ లూప్. ఇక్కడ నుంచి డిజిటల్ కనెక్టింగ్ ట్యూబ్యూల్, ఇక్కడ నుంచి ఏమొస్తుంది ఇనిషియల్ కనెక్టింగ్ ట్యూబ్యూల్ వస్తుంది. ఆ ఇనిషియల్ కనెక్టింగ్ ట్యూబ్యూల్ వేరొక ఇనిషియల్ కనెక్టింగ్ ట్యూబ్ తో కంబైన్ అవుతుంది, వేరొక ఇనిషియల్ కనెక్టింగ్ ట్యూబ్ తో కంబైన్ అవుతుంది. అప్పుడు స్ట్రైట్ కనెక్టింగ్ ట్యూబ్యూల్ వస్తుంది. ఆ స్ట్రైట్ కనెక్టింగ్ ట్యూబ్యూల్ నేరుగా రీనల్ పెల్విస్ దగ్గర ఓపెన్ అవుతుంది. రీనల్ పెల్విస్ దగ్గర ఓపెన్ అవుతుంది. స్ట్రైట్ కనెక్టింగ్ ట్యూబ్యూల్ మెడులర్ పిరమిడ్ యొక్క చివరి భాగంలో ఓపెన్ అవుతుంది. అది ఎలా
డక్ట్ ఆఫ్ బెలినీ అంటారు దాన్ని. ఆ డక్ట్ ఆఫ్ బెలినీ ఆ యొక్క క్యాల్సిస్ భాగంలో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే ఒక్కొక్క నెఫ్రాన్ నుంచి డిస్టల్ కలెక్టివ్ ట్యూబ్యూల్ వస్తుంది. దాని చివరి భాగం ఇనిషియల్ కలెక్టివ్ ట్యూబ్యూల్. ఇలా ఇనిషియల్ కలెక్టివ్ ట్యూబ్యూల్ అన్ని కూడా కలిసి స్ట్రెయిట్ కలెక్టివ్ ట్యూబ్యూల్గా ఫామ్ అవుతుంది. ఇది అక్కడి నుంచి అలా రన్ అయ్యి డక్ట్ ఆఫ్ బెలినీగా ఫామ్ అయ్యి క్యాలెక్స్లోకి ఓపెన్ అవుతుంది. ఇది బేసిక్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా ఇప్పుడు మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ గురించి చెప్పాలనుకుంటే ఈ యొక్క నెఫ్రాన్స్ 2 టైప్స్ ఇచ్చారు. కార్టికల్ నెఫ్రాన్స్, జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అని ఇచ్చాడు. కార్టికల్ నెఫ్రాన్స్, జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్ అంటే ఇక్కడ బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఒక నెఫ్రాన్ యొక్క మాల్ఫీజియన్ క్యాప్సూల్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందంట? కార్టెక్స్లో ఉంటుంది. దాని యొక్క హెన్రిస్ లూపు ఎక్కడ ఉంటుందంటే మెడులలో ఉంటుంది. సో ఇది క్లియర్గా రావాలి మీకు మైండ్లో. అంటే ఇక్కడ చూడండి, ఇది కిడ్నీ. ఈ కిడ్నీలో ఇది ఒక పిరమిడ్ అనుకోండి. ఇక్కడ నెఫ్రాన్ యొక్క బౌమెన్స్ క్యాప్సూల్ అవునా, అది ఇక్కడ ఉంటుంది. ప్రాక్సిమల్ క్యాప్సూల్ కూడా బయట ఉంటుంది. కానీ హెన్రిస్ లూప్ మాత్రం ఆ యొక్క పిరమిడ్ లోకి వెళ్తుంది. ఇది మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఇస్ ఇట్ రైట్? సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది నాన్న, ఏంటంటే మాల్ఫీజియన్ క్యాప్సూల్, ప్రాక్సిమల్ కలెక్టివ్ ట్యూబ్యూల్, హెన్రిస్ లూప్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? కార్టెక్స్లో ఉంటుంది. హెన్రిస్ లూప్ మాత్రమే పిరమిడ్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే దేంట్లో ఏ హెన్రిస్ లూప్ అయితే పొట్టిగా ఉందో దాన్ని కార్టికల్ నెఫ్రాన్ అంటారు. సింపుల్ అయిపోయిందా? ఏ హెన్రిస్ లూప్ అయితే చిన్నదిగా ఉంటుందో దాన్ని కార్టికల్ నెఫ్రాన్. ఏ హెన్రిస్ లూప్ అయితే చాలా పొడవుగా ఉంటుందో, కనీసం యూ షేప్ హెన్రిస్ లూప్ చాలా పొడవుగా ఉంటుందో దాన్ని ఏమంటారు? జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్. అని 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్టికులర్ నెఫ్రాన్ అండ్ జెస్టికులర్ నెఫ్రాన్ అంటే కార్టికులర్ నెఫ్రాన్ లో హెన్రిస్ లూప్ అనేది ఆ యొక్క పిరమిడ్ లో కొంచెమే ఉంటుంది. అంటే ఇంకా విధిగా చెప్పాలనుకుంటే హెన్రిస్ లూప్ పొట్టిగా ఉంటే అవునా దాన్ని కార్టికులర్ నెఫ్రాన్ అంటారు. ఆ హెన్రిస్ లూప్ చాలా పొడవుగా ఉంటే అవునా దాన్ని జక్స్ట్రా మెడులరీ నెఫ్రాన్స్. ఇది ఒకటి క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి, ఈ బౌమెన్స్ క్యాప్సూల్ ఉంది. ఈ బౌమెన్స్ క్యాప్సూల్ నుంచి మనకి ఏం వస్తుందన్నాం? సన్నటిది ఇఫరెంట్ ఆర్ట్రియోల్ వస్తుందన్నాం అవునా. ఈ ఇఫరెంట్ ఆర్ట్రియోల్ ఇది ఏమవుతుందంటే ప్రాక్సిమల్ కలెక్టివ్ ట్యూబ్యూల్ హెన్రిస్ లూప్ దగ్గర అలా పోతూ ఉంటుందంట అవునా. ఈ ఇఫరెంట్ ఆర్ట్రియోల్ ఈ యొక్క దీని మీద పోతే దీన్ని ఏమంటారంట? పెరిట్యూబులర్ కెపిలరీస్. పెరిట్యూబులర్ కెపిలరీస్ ఏంటది? ఒక గ్లాండుల్స్ లోపల నుంచి బయటికి వచ్చినటువంటి ఇఫరెంట్ ఆర్ట్రియోలు నెఫ్రాన్ పూర్తిగా కవర్ చేస్తూ దానిపైన చుట్టుకుంటూ పోతూ ఉంటుంది అవునా. ఇట్ సరౌండ్స్ ది రీనల్ ట్యూబ్యూల్ ఎక్సెప్ట్ హెన్రిస్ లూప్. దాన్ని ఏమంటారంటే పెరిట్యూబులర్ కెపిలరీస్. నెక్స్ట్ ఈ పెరిట్యూబులర్ కెపిలరీస్ ఒకవేళ హెన్రిస్ లూప్ను కూడా చుట్టితే దాన్ని వేసా రెక్టా అని పిలుస్తారు. సాధారణంగా మీకు ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఇంతకుముందు మీకు డయాగ్రామ్ వేసాను. ఏం డయాగ్రామ్ వేసాను?
బౌమన్స్ క్యాప్సూల్, ప్రాక్సిమల్ కనెక్టివ్ ట్యూబులు, డిజిటల్ కనెక్టివ్ ట్యూబులు అవన్నీ ఎక్కడ ఉన్నాయి? కార్టెక్స్ లో ఉన్నాయి. ఈ పెరిట్యూబులర్ కెపిలరీస్ అంటే ఏంటి? ఇఫరెంట్ ఆర్టియోల్ బయటకు వచ్చింది. ఇఫరెంట్ ఆర్టియోల్ ప్రాక్సిమల్ కనెక్టివ్ ట్యూబులు, డిజిటల్ కనెక్టివ్ ట్యూబులు, అవునా? వాటిని చుట్టేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? పెరిట్యూబులర్ కెపిలరీస్. పేరు మారిపోయింది అంతేనన్న, పేరు మారిపోయింది. ఎలా పేరు మారిపోయింది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడేమో దీని పేరు ఇఫరెంట్ ఆర్టియోల్. అదే ఇఫరెంట్ ఆర్టియోల్ ప్రాక్సిమల్ కనెక్టివ్ ట్యూబులు, డిజిటల్ కనెక్టివ్ ట్యూబుల్ ని కవర్ చేస్తూ అంటే దానిపైన పోతూ ఉంటే దాని పేరు మారిపోయింది, పెరిట్యూబులర్ కెపిలరీస్. ఒకవేళ ఇదే పెరిట్యూబులర్ కెపిలరీస్ ఆ యొక్క హెన్యూస్ లూప్ ని కూడా కవర్ వాటిపైన కూడా పోతూ ఉంటే దాని పేరు వాస రెక్టా. వాస రెక్టా. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. కార్టిక్యులర్ నెఫ్రాన్ లో హెన్యూస్ లూప్ పొట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ వాస రెక్టా ఉండదు. అదే జక్స్టా మెడులరీ నెఫ్రాన్ లో హెన్యూస్ లూప్ పొడుగుగా ఉంటుంది కాబట్టి అక్కడ వాస రెక్టా ఉంటుంది. డిఫరెన్స్ అదేనన్న. వాస రెక్టా దేనికి ఉంటుంది, దేనికి ఉండదు. దానికి కారణం ఏంటంటే మనకి జక్స్టా మెడులరీ నెఫ్రాన్ లో హెన్యూస్ లూప్ పొడుగుగా ఉంటుంది కాబట్టి బ్లడ్ కెపిలరీస్ ఆ వాస రెక్టాన్ని కూడా సరౌండ్ చేస్తుంది కాబట్టి దాని పేరు వాస రెక్టా దాంట్లో ఉంటుంది. అదే కార్టిక్యులర్ నెఫ్రాన్ లో హెన్యూస్ లూప్ పొట్టిగా ఉంటుంది కాబట్టి అక్కడ వాస రెక్టా ఉండదు. అదేనన్న నెక్స్ట్. అది దీంట్లో ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ మెయిన్గా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. గ్లామెరులస్ నుంచి ఒక బ్లడ్ వెసల్ బయటకు వస్తుంది, దాన్నే ఇఫరెంట్ ఆర్టియోల్. ఆ ఇఫరెంట్ ఆర్టియోల్ ప్రాక్సిమల్ కనెక్టివ్ ట్యూబుల్ కానీ డిజిటల్ కనెక్టివ్ ట్యూబుల్ని కవర్ చేస్తూ దాన్ని చుట్టుతూ ఉంటే దాని పేరు పెరిట్యూబులర్ కెపిలరీస్. ఈ పెరిట్యూబులర్ కెపిలరీసే ఆ యొక్క హెన్యూస్ లూప్ని కూడా కవర్ చేస్తే దాన్ని వాస రెక్టా. ఇది ఒకటి. ఇంకొక పాయింట్ చెప్తాను. సాధారణంగా నెఫ్రాన్ యొక్క బౌమన్స్ క్యాప్సూల్, ప్రాక్సిమల్ కనెక్టివ్ ట్యూబులు, డిజిటల్ కనెక్టివ్ ట్యూబులు అన్నీ కూడా కార్టెక్స్ లోనే ఉంటుంది. ఒక హెన్యూస్ లూప్ మాత్రమే మెడులలో ఉంటుంది. ఏ నెఫ్రాన్ అయితే హెన్యూస్ లూప్ పొట్టిగా ఉంటుందో దాన్ని కార్టిక్యులర్ నెఫ్రాన్ అంటారు. ఏ నెఫ్రాన్ అయితే హెన్యూస్ లూప్ చాలా పొడవుగా ఉంటుందో దాన్ని జక్స్టా మెడులరీ నెఫ్రాన్. అంటే నెఫ్రాన్ లో రెండు రకాలు అర్థమైంది. వాస రెక్టా ఎప్పుడు వస్తుంది అర్థమైంది. వాస రెక్టా ఎప్పుడు వస్తుంది? ఆ యొక్క హెన్యూస్ లూప్ పొడవుగా ఉంటే అప్పుడు మనకి వాస రెక్టా వస్తుంది. ఇది రైట్. అర్థమైంది కదా? సో మాల్ఫీజియన్ ట్యూబుల్ అంటే అర్థమైంది, అవునా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? నెఫ్రాన్ లో బౌమన్స్ క్యాప్సూల్. ఆ బౌమన్స్ క్యాప్సూల్లోకి అఫరెంట్ ఆర్టియోల్ వస్తుంది, ఒక ట్యూబ్ వస్తుంది. ఆ ఒక్క ట్యూబ్ కాస్త అనేకమైనటువంటి చిన్న చిన్న ట్యూబ్స్ గా డివైడ్ అవుతుంది. అనేకమైనటువంటి చిన్న చిన్న ట్యూబ్స్ యూనిట్ అయి ఇఫరెంట్ ఆర్టియోల్ గా ఫామ్ అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. బౌమన్స్ క్యాప్సూల్ డబుల్ లేయర్ స్ట్రక్చర్ అది. ఇజ్ ఇట్ రైట్? సో అది అక్కడ ఏం జరుగుతుంది? ఫిల్టరేషన్ జరుగుతుంది. అది మనం నెక్స్ట్ క్లాస్లో వింటాము. సో హార్ట్ స్ట్రక్చర్ అర్థమైందా? హార్ట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్ bean shaped structure present on either side of the abdominal on either side of the vertebral column. లెవెల్ చూసుకున్నట్టయితే థొరాసిక్, లాస్ట్ థొరాసిక్ వర్టిబ్రే, నెక్స్ట్ ఆ యొక్క థర్డ్ లంబార్ వర్టిబ్రే దగ్గర ఈ యొక్క కిడ్నీ ఉంటుంది. కిడ్నీ సైజ్ గురించి మనం ఆల్రెడీ చెప్పాము. 10 సెంటీమీటర్స్ పొడవు, 5 సెంటీమీటర్స్ వెడల్పు, 2.5 సెంటీమీటర్స్ మందం ఉంటుంది. కిడ్నీ అనేది ఒక టఫ్ ఫైబ్రస్ టిష్యూతో, టఫ్ ఫైబ్రస్ క్యాప్సూల్తో కవర్ అయి ఉంటుంది. కిడ్నీ మనం చూసుకున్నట్టయితే అవుటర్ కాన్వెక్స్, లోపల కాన్కేవ్ ఉంటుంది. అవుటర్ కార్టెక్స్, ఈ యొక్క కిడ్నీ లోపల మనం చూసుకున్నట్టయితే 2 భాగాలు ఉంటుంది. కార్టెక్స్ భాగము, మెడుల భాగము.
ఈ యొక్క మెడుల భాగంలో కోన్ షేప్ స్ట్రక్చర్స్ ఉంటాయి, దాన్నే మనము పిరమిడ్స్ అని అంటాము, అవునా? సో ఈ పిరమిడ్స్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది, దాన్నే కాలమ్ ఆఫ్ బర్టిల్ అని అంటాము. ఈ యొక్క పిరమిడ్స్ చివరి భాగంలో కప్ షేప్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాన్ని క్యాలెక్స్ అని అంటాము. ఈ కప్ షేప్డ్ క్యాలెక్స్ అన్నీ కూడా, అవునా, ఒక ట్రయాంగులర్, ఒక ఫనల్ షేప్ లో పెల్విస్ లోకి ఓపెన్ అవుతుంది. ఈ పెల్విస్ నుంచి మనకి బయటికి యూరినరీ, దట్ ఈస్ ట్యూబ్ వస్తుంది, దట్ ఈస్ యూరిట్రా, యూరిటర్, అవునా? ఆ యూరిటర్ ఏంటి? Ureter is a long slender tube which is of 20 to 30 centimeters long, which carries urine from kidney to the urinary bladder. Urinary bladder గురించి ఏం చెప్పొచ్చు? urinary bladder is a distensible sac, అంటే ఎక్స్పాండ్ కొనగలిగినటువంటి ఒక సాక్. దానిలో కూడా ట్రాన్సిషన్ ఎపిథీలియం ఉంటుంది. మెయిన్ గా కిడ్నీలో 2 టైప్స్ ఆఫ్ స్పింక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్, ఇంటర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్, ఒకటి ఎక్స్టర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్. ఇంటర్ యూరిథ్రల్ స్పింక్టర్ అనేది స్మూత్ మజిల్ తో ఏర్పడి ఉంది. ఎక్స్టర్నల్ యూరిథ్రల్ స్పింక్టర్ అనేది స్ట్రిప్డ్ మజిల్, అంటే స్కెలిటల్ మజిల్స్ తో మన కంట్రోల్లో ఉంటుంది. చిన్నప్పుడు మన కంట్రోల్లో అవి ఉండవు, కాబట్టి మనం నిద్రపోతుంటే యూరిన్ పోస్తూ ఉంటాము. ఆ తర్వాత ఆ కంట్రోల్ మనకి సెన్స్ ఆఫ్ కంట్రోల్ కింద మనకి వస్తుంది. అది మనకి ఆ యూరిన్ శాక్లో ఫిల్ అయిపోయిన తర్వాత మనకి బయటకు రావడం అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా మనము యూరిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, ఆ యొక్క కిడ్నీ 1 మినిట్కి ఎంత యూరిన్ తయారు చేసి బయటకు వస్తుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో ఉంచుదాం.